కాంగ్రెస్ పార్టీ కల్లోలంగా మారిందా? జిల్లాలకే పరిమితమైన కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఇప్పుడు గాంధీ భవన్కు చేరాయా? నేతల పోటాపోటీ ఆందోళనలతో గాంధీ భవన్ కాస్త ధర్నా చౌక్ను తలపిస్తోందా? నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు శృతిమించడంతో పార్టీ పెద్దలు పరేషాన్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలు పీసీసీకి తలనొప్పిగా మారుతున్నాయి. జిల్లాలకే పరిమితమైన కుమ్ములాటలు గాంధీ భవన్ కు చేరుతున్నాయి. వరుసగా ఆయా నేతల అనుచరులు నిరసనలతో గాంధీ భవన్ కాస్త ధర్నా చౌక్గా తలపిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో నిత్యం సొంత పార్టీ నేతల ఆందోళనకు దిగుతుండడం అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు గాంధీ భవన్లో నిరసన చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఈ ఆందోళనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి నియోజకవర్గ పంచాయతీ ఏఐసీసీ వరకు వెళ్లింది. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్సెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న షబ్బీర్ కు కామారెడ్డిలో చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ముందు పెట్టారన్న చర్చ నడుస్తోంది. కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అని చెప్పుకునే ఆయన చంద్రశేఖర్ రెడ్డి దూకుడుతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్ పై పీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి. షబ్బీర్ వర్గం గాంధీ భవన్లో చంద్రశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. షబ్బీర్ ఫిర్యాదుతో చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. అయితే చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆయన వర్గీయులు గాంధీ భవన్లో ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలతో షబ్బీర్ అలీ ఇటీవల మాట్లాడిన ఆడియో వివాదాస్పదమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన, పార్టీ పైన షబ్బీర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ ఆడియో వైరల్ కావడంతో ఏఐసీసీ సీరియస్ గా స్పందించింది. షబ్బీర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ అధిష్టానానికి వివరణ ఇచ్చిన షబ్బీర్ ఆడియో తనది కాదంటూ, తనపై పార్టీలో కుట్ర జరుగుతోందంటూ వివరణ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ పూర్తిగా క్లోజ్ కాకముందే గాంధీ భవన్ లో షబ్బీర్ కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. నిజం నిలకడమైతే తెలుస్తుంది, మైనారిటీ రిజర్వేషన్ల ఛాంపియన్ షబ్బీర్ అంటూ ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు వేశారు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. అటు కామారెడ్డి ఎపిసోడ్ పక్కన పెడితే జహీరాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు సైతం పీసీసీకి తలనొప్పిగా మారింది. జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ మంత్రి చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా కొద్దిమంది నేతలు గాంధీ భవన్ లో ఇటీవల నిరసనకు దిగారు. పాత కాంగ్రెస్ నేతలను చంద్రశేఖర్ విస్మరిస్తున్నారని, పార్టీ కమిటీలలో కొత్త వారికే ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. చంద్రశేఖర్ ను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే కమిటీలను వేస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ నేతలకు హామీ ఇచ్చారు. తాజాగా గాంధీ భవన్లో చంద్రశేఖర్ వర్గీయులు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ కమిటీలలో సరైన వారికి ప్రాధాన్యత కల్పించారని చంద్రశేఖర్ కు మద్దతుగా కదలి వచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గం అటు చంద్రశేఖర్ వర్గం, ఇటు ఆయన వ్యతిరేక వర్గంకు తోడుగా తటస్థ వర్గంతో ఉండడంతో జహీరాబాద్ లో మూడు ముక్కలాటగా మారింది అంటున్నాయి పార్టీ వర్గాలు. జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం పీసీసీకి టాస్క్ గా మారింది. గాంధీ భవన్ లో రోజు కాంగ్రెస్ నేతల ఆందోళన జరుగుతుండడం ఆ పార్టీని కలవర పెడుతోంది. జిల్లాలకే పరిమితమైన కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు గాంధీ భవన్ కు చేరుతుండటంతో పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. దీంతో అప్రమత్తమైన పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ఏర్పాటు చేసి నేతల మధ్య వచ్చిన ఫిర్యాదులపై చర్చించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఆందోళనలు, నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించినట్లు సమాచారం. మొత్తానికి గాంధీ భవన్ కాస్త ఇందిరా పార్కులా మారింది. నేతల మధ్య విభేదాలను హైదరాబాద్ వరకు రాకుండా పీసీసీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక ఈ ఇంటర్నల్ వార్ అన్ని జిల్లాలకు పాకుతుందా అన్నది చూడాలి.